జైలుకు వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన 7 గంటల సేపు నా ఆఫీస్ మీద నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది కూడా అచ్చైపోతారండి. నీ అమ్మ జరగకూడదు. అది స్వయంకృత అపరాధం అనిపించలేదా? ఎందుకు స్వయంకృత అపరాధం? మీరు ఎక్కడ స్వయంకృత అపరాధం? మీ నోటి నుండి బాగా ఎక్కువ కదా, నేను అనకూడదు. స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్, నేను నోటి దొల వ్యక్తిని. మనకు అవసరమా? అప్పుడప్పుడు నోరు స్లిప్ అవటం అనేది న్యాచురల్ గా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు తిడుతున్న బూతులే నేను తిట్టాను. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారు సార్. రాంబాబు అనే వ్యక్తిని మంత్రిగా పనిచేసి ఉన్నారు, ఓ పార్టీకి ఒక జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీకు రోడ్డు మీద వెళ్లేవాడికి ఈక్వల్ గా మీరు చూసుకుంటే ఎట్లా? నాకు రోడ్డు ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. 10-15 సంవత్సరాల్లో చాలా మంది నోరు జారారు, వాడకూడని పదజాలాలు వాడారు. ఎవడైనా నేను మాట్లాడిన తప్పు అని పశ్చాత్తాపడినోడు ఎవడన్నా ఉన్నాడు? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ నాకు సింపుల్ లాజిక్ కనిపిస్తుంది రాంబాబు గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఒక డాష్ పదాన్ని వాడారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడికి, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇప్పుడు మీరు ఒక డాష్ పదాన్ని వాడారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ ఆఫీస్నో లేకపోతే రంబటి రాంబాబు మీద దాడి చేశారు. తప్పేం కనిపిస్తుంది? బరాబర్ అయిపోయింది. వద్దు, నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలి?